మన విశ్వక్సేన్ గారి లైలా మూవీ వస్తుంది కదా, సో అందులో ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించింది? నిజంగా విశ్వక్సేన్ గారు 3 months కి ఒక మూవీ తీస్తూ మన అందరినీ ఎంటర్టైన్ చేసిన ఒక హిట్ అనేది పడితే ఒక సరైన హీరోగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతాడని అభిప్రాయం. లైలాలో చూస్తే ఆయనే చెప్పడం జరిగింది, వాళ్ళ సొంత ఫాదర్ కి గెటప్ చూపిస్తే ఎవర్రా ఆంటీ అన్నాడంట. నిజంగా ఆ గెటప్ లో అంత ఆయన అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఎందుకంటే మనము పూర్వ చరిత్ర కూడా చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ గెటప్ వేసిన ప్రతి హీరోకి విజయం అనేది అందించింది. వాళ్ళ కెరీర్లో ద బెస్ట్ లేడీ క్యారెక్టర్ కూడా నిలిచిపోయింది. మన సీనియర్ నరేష్ గారు కూడా చాలా చేశారు కదా లేడీ గెటప్ లో. దాని తర్వాత మన లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారు, ఆయన బామన సత్యమైన సినిమా అయితే ఒక హిస్టరీ క్రియేట్ చేసింది నిజంగా ఆయన మేకప్ దాన్ని బట్టి. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి మేడం, దాంట్లో కూడా లేడీ గెటప్ తో కూడా ఆయన వన్ ఆఫ్ ద ఆయన కెరీర్ బెస్ట్ ఫిలిం అయింది. అలాగే మన శివకార్తికేయన్ గారిది కూడా మన సినిమా వచ్చింది కదా, ఏది రెమో, ఆ సినిమాలో కూడా ఆయన లేడీ గెటప్ తో సూపర్. అంటే ఒక్కొక్క హీరోకి లేడీ గెటప్ వేసిన ప్రతిసారి సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది వాళ్ళ కెరీర్ లో. అలాగే లైలా సినిమా కూడా విశ్వక్సేన్ గారికి తన కెరీర్ లోనే ఒక బెస్ట్ బిగ్గెస్ట్ హిట్ వస్తుందని అనుకుంటున్నా. మొన్న రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా టీజర్ కూడా చాలా బాగున్నాయి. సొంత తండ్రి ఆయన కనుక్కోలేకపోయా అంటే నిజంగా ఆర్టిస్ట్ మేకప్ చేసిన వ్యక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ లో ఒక భాగంగా చెప్పారు. కానీ నిజంగా ఫ్యామిలీస్ మనము ఎప్పుడు మన పక్కనుండే ఫ్యామిలీ మమ్మల్ని గుర్తుపట్టకుండా మేకప్ చేస్తే నిజంగా అది జనాల్లో హిట్ అన్నట్టే. అది రిపోర్టర్స్ కూడా అడగడం జరిగింది. ఏదైనా కేబిఎస్ పైన వాళ్ళు ఆర్టీలే కదా, మనుషులే కదా, రీచ్ అయితే చాలని అన్నారు విశ్వక్సేన్ ఆన్సర్. నిజంగా ఒక ఆయన జెన్యూనిటీ ఆన్సర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఎవరు బాత్రూమ్ లో అంటే ఆయన ఫోటో చూడకండి, ఆయనే చెప్పడం జరిగింది. నేను బాత్రూమ్ లో నా ఫోటో చూడకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి విశ్వక్సేన్ కి మంచి హిట్ రావాలి లైలా అని సినిమా నా అభిప్రాయం భయ. ఆ ఐస్ ఇప్పుడు మోనాలిసా అంటే ఒక అన్ఫాక్టెడ్లీ హిట్ అయిందాం. ఇప్పుడు ఇండియాలో ఎవరైనా హిట్ అయితే వెంటనే ఎంత త్వరగా హిట్ అవుతారో టప్పని అంటే పట్టు అయిపోతారు. ఇప్పుడు ఆమె ఏదేదో ఆమె గురించి కలెక్టర్ అంటున్నారు, లేకపోతే పూసలు అమ్ముకునే అవన్నీ పక్కన పెడితే విశ్వక్సేన్ గారిది ఆయన ఫేస్ ని ఆయన ఇన్వాల్వ్ అంత బాగా మేకప్ కి కూడా అంత చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఒక హీరో అంత బిజీ ఉన్న హీరో యాక్ట్ చేయడం అంటే ఈజీ. ఇప్పుడు ఎక్కువ తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు రియలిస్టిక్ గా చేస్తున్నారు. మన హీరోలు ఓన్లీ ప్రతి సినిమాలో ఒకే గెటప్ అని ట్రెండ్ మీమ్స్ కూడా చేస్తున్నారు. అలాంటి దానికి కాకుండా ఒక వెరైటీ లైలాతో ఆయన అంత మేకప్ చేసుకున్నారు. కాబట్టి నిజంగా ఫస్ట్ లుక్ లోనే అందరూ నిజంగా అమ్మాయి చేసిందా, లేకపోతే విశ్వక్సేన్ చేశాడా, లేకపోతే అని అడిగాడు. కానీ కాకుండా రియల్ గా చేశారని ఆయన చెప్పారు. కాబట్టి విశ్వక్సేన్ కెరీర్ లోనే లైలా ద బెస్ట్ అవుతుందని. మెకానిక్ సినిమాలో కూడా ఏదో బ్యాంక్స్ గురించి మెసేజ్ ఉంది, ఆయన అది ఎవరు అంత ఆదరించలేకపోయారు. కానీ లైలా సినిమాలో కూడా ఆయన ఈ లేడీ గెటప్ లో లేడీస్ నేను వేసుకున్నప్పుడు తెలిసింది లేడీస్ ఎంత బాధ అనుభవిస్తారో అనేది. అవన్నీ దీంట్లో కూడా ఉంటాయి. ఈ సినిమా కంపల్సరీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని ఆయన చెప్పారు. కాబట్టి నిజంగా విశ్వక్సేన్ కి ఒక మంచి మూవీ కావాలి లైలా అని. ఎందుకంటే హీరో లేడీ గెటప్ వేసిన ప్రతి సినిమాలు హిట్ అయినాయి. అలాగే ఈయనకు కూడా ఆయన కెరీర్ లో ఈ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. మరి మీకు ఎలా అనిపించింది లేడీ గెటప్? చాలా బాగుంది. అంటే ఒక హీరో హార్డ్ వర్క్ చేస్తే నిజంగా మనం రెమో సినిమాలో కూడా శివకార్తికేయన్ రియలిస్టిక్ గా కొంచెం బ్లాక్ ఉంటారు, కానీ ఆ నర్స్ గెటప్ లో ఆయన అంత సూపర్ గా కనిపించారంటే నిజంగా వాళ్ళ డెడిటేషన్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విశ్వక్సేన్ గారికి సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాం భయ్య.